పర్యావరణాన్ని మనం ఎప్పుడైతే కాపాడుకుంటామో అప్పుడే అవి కూడా మనల్ని కాపాడతాయి. లేదు మనిషి డెవలప్ కావాలి, మనకు డెవలప్మెంట్ కావాలి అని ఒక పేరుతోని కొంతమంది బిజినెస్ చేస్తూ ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే వచ్చే తరాలకు మనం ఒక ఫ్రెష్ ఎయిర్ ని కానివ్వండి, ఫ్రెష్ ఎన్విరాన్మెంట్ ని వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాము. ఇది ఒకటి ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోవాలి. దీని వెనకాల కూడా బడా బడా బాబులు ఉన్నారు. వేదాంత్ గ్రూప్ అట్లనే అదాని వాళ్ళ పేర్లు కూడా బయటికి వస్తా ఉన్నాయి. మరి ఎందుకు ఈ రోజు ఇదంతా జరిగింది అని అంటే బీజేపీ అధికారంలోకి రావడానికి వాళ్ళకు ఎలక్ట్రల్ బాండ్స్ లో 600 కోట్ల ఫండింగ్ రావడం జరిగింది. దాంట్లో మైనింగ్ కంపెనీస్ మేజర్ హ్యాండ్ ఉన్నది. వేదాంత్ గ్రూప్ ఏదైతే ఉందో అదే సుమారు 230 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ ని కూడా అప్పుడు ఇవ్వడం జరిగింది. అందుకే బీజేపీ వచ్చినాక విచ్చలవిడిగా మైనింగ్ పెరిగిపోయిందని చెప్పి కూడా మనకు వార్తలలో ఉన్నాయి. సో ఇది అందుకనే ఎక్కడ గుట్టలు కనిపించినా కూడా వాళ్ళకు సంబంధించినట్లుగా, వాళ్ళకు ఉపయోగపడేటట్టుగా, వాళ్ళకి ఇష్టం ఉన్నట్టుగా కూడా డెఫినేషన్స్ మార్చేసుకుంటా ఉన్నారు. ఈ ఇష్యూ ఎందుకు బయటికి వచ్చిందంటే ఏవైతే 100 మీటర్ల కన్నా తక్కువ ఉన్నాయో అవి పర్వతాలు కాదంట, దానికన్నా ఎక్కువ ఉన్నాయే పర్వతాల కింద వీళ్ళు పరిగణిస్తారంట. అంటే ఈ ముచ్చట ఎట్లున్నదంటే 6 ఫీట్లో ఉన్నోడే మనిషి, 5 ఫీట్లు ఉన్నోడు మనిషి కాదు, అని తీసుకుపోయి సంపేండి అన్నట్లుగానే ఉన్నది. అంటే ఎగ్జాంపుల్ గా మీకు చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటంటే రాజస్థాన్ లో అరౌండ్ ఈ అరవలి మనం చూసుకున్నట్లయితే గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, అంటే రాజస్థాన్ మన గుజరాత్ నుంచి వెళ్ళి ఢిల్లీ వరకు కూడా అరవలి పర్వతాలు అనేది ఉన్నది. ఇక్కడ ఓన్లీ రాజస్థాన్ లోనే మనం చూసుకున్నట్లయితే అరవలి కొండలకు సంబంధించి, ఈ పర్వతాలకు సంబంధించి మొత్తం 12,000 హిల్స్ ఉన్నాయి. ఈ 12,000 లో ఈ కోర్టు ఇచ్చిన కొత్త డెఫినేషన్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే నేను మీకు చెప్పినా కదా 100 మీటర్స్ కన్నా తక్కువ ఉన్నది ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేసినట్లయితే, అంటే ఆ డెఫినేషన్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే 100 మీటర్స్ కన్నా తక్కువ అన్ని కూడా ఇల్లు మైనింగ్ కి చేసుకుంటా పోతే ఏమైతుంది, ఎన్ని కొండలు మిగులుతాయి అనేది ఒక్కసారి మీ కామెంట్ లో పెట్టండి. అట్లా ఓన్లీ రాజస్థాన్ లోనే మనం చూసుకున్నట్లయితే 12,000 హిల్స్ ఉన్నాయి. అదంతా కూడా కొట్టేసుకుంటా పోతే ఎన్ని మిగులుతాయి? 100 మీటర్స్ కన్నా ఎబో ఏవైతే ఉన్నాయో ఖాళీ 1000 మిగులుతాయి అంట. అంటే వీళ్ళ లాభాల కోసం ఎంత దిగజారిపోతున్నది అనేది ఒక్కసారి ఇక్కడ ఆలోచించండి.